నమస్తే. ఒక సినిమా హిట్ అవుతే ఎవరిది ఆ క్రెడిట్ అంటే చాలామంది డైరెక్టర్లు అంటారు, లేదా కొంతమంది హీరోకు ఉన్నటువంటి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పేసి కొంతమంది అంటుంటారు. కానీ ఫ్లాప్ అయితే ఎవరిది ఆ క్రెడిట్ అంటే దాని గురించి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో కొన్ని సినిమాలు మాత్రం ఉన్నాయి. దాని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. డైరెక్టర్లకి బ్రెయిన్ చైల్డ్ అంటుంటారు సినిమా. అయితే సినిమాకి సంబంధించి ఏదైనా సినిమా రిలీజ్ అయింది అంటే మటుకు రెండు రకాలటువంటి ఒక వాదనలు వస్తుంటాయి. ఒకసారి సినిమా రిలీజ్ అయ్యి ఒక బ్లాక్ బస్టర్ అయింది అంటే మటుకు అది డైరెక్టర్ గొప్పదనం అని కొంతమంది అంటే, కొంతమంది హీరోకు ఉన్నటువంటి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, లేదంటే తనకు ఉన్నటువంటి ఒక ఆకర్షణ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మొత్తానికి ఒక సినిమా హిట్ అయితే ఎవరిది క్రెడిట్, ఫ్లాప్ అయితే ఎవరిది క్రెడిట్ అంటే ఏం చెప్తారు? హిట్ అయినా ఫ్లాప్ అయినా కెప్టెన్ దర్శకుడే కాబట్టి దర్శకుడికి చెందుతుందండి. హీరో స్టార్డమ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? కలెక్షన్స్ రాబట్టడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఆ క్రెడిట్ అంతా దర్శకుడిదే అవ్వాలి. చాలామంది ఏంటంటే ఇక్కడ సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆ పెద్ద హీరో, ఆ స్టార్ హీరో ఏలి పెట్టాడు, గందరగోళం చేసాడు అని చెప్పి రకరకాల విమర్శలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా ఆచార్య సినిమా ఫ్లాప్ అయినప్పుడు కూడా ఇలాంటి మాటే వచ్చింది. చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా దేవర సినిమా టైంలో కూడా కొంతమంది ట్రోల్ చేసుకుంటూ ఆయన అన్న కొరటాల గారు అన్న మాటలు ఇంకో రకంగాను ఇన్వాల్వ్ చేసి ఆయన చిరంజీవి గారిని బ్లేమ్ చేస్తున్నట్టుగాను సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారో మనం చెప్పలేం. కానీ సినిమా ఫ్లాప్ అయినప్పుడు మాత్రం బయటికి ఇలాంటి రకాల మాటలు ఎక్కువ వస్తూ ఉంటాయి. వాళ్ళు ఆఫ్ ది రికార్డ్కి చెప్పిన మాటలు వైరల్ చేసుకోవడం అన్నా కావాలి, వీళ్ళే దర్శకులు చెప్పడం అన్నా కావాలి, ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఒక ప్రముఖ తమిళ సినిమా గురించి కూడా ఇప్పుడు ఇలాంటి చర్చలే వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. మొత్తానికి ఆ దర్శకుడు ఎవరు, ఆ హీరో ఎవరు అంటే ఏం చెప్తారు? అది కేఎస్ రవికుమార్ గారు అండి. అది కూడా ఇప్పుడు వచ్చింది సినిమా. సెకండ్ హాఫ్ అంతా మార్చి పరిచాడు. లింగా సినిమా సెకండ్ హాఫ్ అంతా మార్చేసాడు. సీజీ వర్క్కి నాకు టైం ఇవ్వలేదు, అలాగే అనుష్కతో నాకు పాటను తొలగించేశారు అంటూ ఆయన చాలా విషయాలు చెప్పాడు. దీనికి ఆ సినిమాలో పాట తొలగించడం కానీ, ఆ తర్వాత ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ముత్తు నరసింహ 2 సినిమాలు వచ్చినాయి. ఆ తర్వాత లింగ అనేది అంచనాలు పెట్టుకుంటే చివరికి అది సినిమా ఫ్లాప్ అయింది. అంటే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా తొలగించేశారు. సెకండ్ హాఫ్ మొత్తం నా చేతుల్లో లేకుండా పోయింది, రజనీకాంత్ ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పడంతో అది ఇప్పుడు వైరల్ అవుతుంది వార్తలు. అంటే కేఎస్ రవికుమార్ లాంటి వ్యక్తి, పైగా రజనీకాంత్ ఎన్నో సినిమాలు చేసిన వ్యక్తి, అంతకుముందు మంచి హిట్లు ఇచ్చిన వ్యక్తి కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది, అందుకని ఎవడన్నా ఇంటర్వ్యూకి ఇవ్వాలంటే ఇలాంటి మాట్లాడినప్పుడు అది వైరల్ అవ్వడంతో మళ్ళీ వాళ్ళతో శత్రుత్వం అవుతుంది. అదో పెద్ద సమస్య. ఒక్కొక్కసారి ఇలా ఇన్వాల్వ్ అయిన హిట్ లేని సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఆరోపణలు ఇలా ఉంటే ఇంద్రా సినిమా విషయంలో బి గోపాల్ గారు అల్లరి రాముడు సినిమా ప్లస్ ఇంద్రా సినిమా జరుగుతుంది. బి గోపాల్ గారు డైరెక్టరు. కానీ బి గోపాల్ గారు రాకపోతే కొన్ని సన్నివేశాలు చిరంజీవి గారే డైరెక్ట్ చేశారు. అది ఇన్వాల్వ్ అయిపోయారు అంటే హిట్ ఫ్లాప్ అయితే అప్పుడు ఆయన చేసుకున్నారంటారు. మరి హిట్ అయింది కదా, ఇంద్రా పెద్ద హిట్ అయింది కదా, అది చెప్పలేము కూడా ఒకసారి. అయితే గతంలో కూడా చూసుకుంటే గబ్బర్ సింగ్ సినిమాలో ఏదైతే పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి ఒక హాస్య సన్నివేశం కావచ్చు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారే డిజైన్ చేశారని చెప్పేసి అంటారు. ఆ సినిమాకి చాలా కీలకమైనటువంటి ఒక సన్నివేశం కింద చెప్పుకోవచ్చు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. కానీ మళ్ళీ అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన సర్దార్ గబ్బర్ సింగ్లో కొంత వేలు పెట్టాడు అని చెప్పేసి అంటున్నారు. దానివల్ల ఫ్లాప్ అయిందని చెప్పి కొంతమంది విమర్శిస్తుంటారు. సో దీన్ని ఎలా చూడండి? అంటే హిట్ అయినప్పుడేమో క్రెడిట్ డైరెక్టర్కి, ఫ్లాప్ అయినప్పుడేమో అది హీరోకు రావడం అనేది కరెక్ట్ అంటారా? అసలు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే బెటర్ అండి. చెప్పాలంటే ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండటం బెటర్. డైరెక్టర్కి మనం బాధ్యత తప్పు చెప్పినప్పుడు అతని పని అతను చేసుకొని ఇవ్వడం అనేది ఎప్పుడు మంచి పద్ధతి. హీరోలు ఎంత పెద్ద హీరో అయినా ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదు. ఎన్టీ రామారావు గారు చాలా సినిమాలు డైరెక్ట్ చేశారు, ఆయన మహానటుడు. కానీ ఆయన సినిమాల్లో హీరోగా చేసినప్పుడు డైరెక్టర్ చెప్పింది చేసేవాడు. ఆయన ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు. ఏమన్నా ఉంటే సూచనలు చేయొచ్చు, స్క్రిప్ట్ దశలో ఇలా మార్చితే బెటర్ ఏమో అలా చెప్పొచ్చు. దాని మీద డిస్కస్ చేయాలి. ఒక హీరో ఏదైనా మార్పులు చేసినప్పుడు దాని మీద డిస్కస్ చేసుకుని ఏది బెటర్ అనుకున్నప్పుడు బెటర్ ఆప్షన్కి వెళ్ళిపోయి చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. అట్లా కాకుండా మరి ప్రతి దాంట్లో వేలు పెట్టి ఇలా కాదు అనుకుంటే అతను ఆ డైరెక్టర్ కూడా ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతాడు. తను చాలా ఇబ్బంది పెడుతున్నారు, నన్ను చేయనివ్వట్లేదనే ఫీలింగ్తో కూడా అతను చెడగొట్టేయచ్చు, ప్రాజెక్ట్ని కూడా చెడగొట్టచ్చు. కాబట్టి ఏ డైరెక్టర్కైనా బాధ్యత తప్పు చెప్పినప్పుడు డైరెక్టర్ పని చేయనిస్తే ఆ ప్రాజెక్ట్ హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్ మొదటి నుంచి కూడా ఒక వే ఆఫ్ థింకింగ్లో ఉంటాడు. స్క్రిప్ట్ మీద ఒక ఆలోచన ఉంటుంది అతనికి, ఇలా వెళ్తే బాగుంటుందని ఎక్కువ ఆలోచిస్తాడు అతను. ఒక ప్రసవ వేదన లాంటిది ఒక సినిమా ప్రొడక్ట్ బయటకు రావడం అనేది ప్రసవ వేదనే. అతను నిద్రపోయినా ఆ సన్నివేశాలన్నీ గుర్తు వస్తూ ఉంటే దాని ప్రకారం అలా అలుకుంటూ ఉంటాడు.
ఇతను వేరే వ్యక్తులు బయట వాళ్ళు నిర్మాత కావచ్చు, లేకపోతే కొంతమంది హీరోలు కావచ్చు, వాళ్ళు వేలు పెడితే ఇబ్బంది అవుతుంది. ఆ వేలు పెట్టేది ముందే చెప్పాలి. అది ఇప్పుడు స్రవంతి రవికిషోర్ గారు ఉన్నారు, స్రవంతి మూవీస్, ఆయనకి మంచి కమాండ్ ఉంది, కానీ ఆయన డైరెక్ట్ చేయడు ఆయన. కానీ స్క్రిప్ట్ దశలో మొదటి నుంచి వింటాడు, ఆయన దాని మీద బాగా థింక్ చేస్తాడు. అలాంటి వాళ్ళు సజెషన్స్ ఇవ్వచ్చు. క్రాంతి కుమార్ గారు ఆ నిర్మాత, తన డైరెక్షన్ కూడా చేశారన్న. అలాంటి వాళ్ళు ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది, ప్రాజెక్ట్కి హెల్ప్ అవుతుంది. అదండి. సో మొత్తానికి ముత్తు, నరసింహ ఇలాంటి సినిమాలు తీసినటువంటి ఒక కేఎస్ రవికుమార్ సంబంధించి ఇప్పుడు ఈ ఆరోపణలు అయితే చేస్తున్నారు. సో ముందస్తు భవిష్యత్తులో వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరొక సినిమా రాబోతుందా, వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అంటే చెప్పలేమండి. ఇప్పుడు రజనీకాంత్ గారు ఆయన అదే కేఎస్ రవికుమార్ గారు ఒక మాట అన్న గతంలో, నేను చదివాను, గుర్తుంది నాకు. నెలకు ఒకసారన్నా రజనీకాంత్ గారిని నేను చూడాలి, చూస్తేనే నేను హ్యాపీగా ఉంటాను, ఒకసారన్నా ఆయన చూసి వస్తానని చెప్పి అన్నాడు ఆయన. అలా చెప్తూ ఉంటారు. అంటే సినిమా అవకాశాల కోసం చేసే భజన కూడా అనుకోవచ్చు మనం. ఇలాంటి అంశాలు దీంట్లో సినిమా ఫీల్డ్లో కామన్గా జరుగుతూ ఉంటాయి. మరి అదే కేఎస్ రవికుమార్ గారు ఇవాళ విమర్శిస్తున్నారు, ఇక రజనీకాంత్ సినిమా చేసే అవకాశం లేదు, ప్రస్తుతానికి 4 సినిమాలు సినిమా కమిటీ అయిపోయాడు, ఇక నాకు సినిమా అవకాశం రాదనుకున్నప్పుడు కూడా ఓపెన్గా చెప్పుండొచ్చు. అలా అయినా అనుకోవాల్సి వస్తుంది. అదండి. సో మొత్తానికి ఈ వివాదం అనేది చాలా చిలికి గానివాళ్ళలాగా అవుతుంది. ఇది ఓన్లీ తమిళ ఇండస్ట్రీకే సరిపడుతుందా, లేదంటే ఇలాంటి ఆరోపణలు తెలుగులో కూడా మొదలయ్యి పూర్తిగా ఇండియా వ్యాప్తంగా పాకుతాయంటే ఏం చెప్తారు? ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు, ఇది వైరల్ అవుతున్నప్పుడు మళ్ళీ ఆ హీరో దృష్టికి వెళ్తాయి. ఎవరో ఒకళ్ళు లింకులు పెట్టడం, పంపించడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆ హీరో చాలా ఫీల్ అవుతాడు. నా వల్ల హిట్లు వచ్చినప్పుడు నువ్వేం మాట్లాడలేదు అంటాడు. ఇప్పుడు నరసింహలో హిట్ వచ్చే సన్నివేశాలు రజనీకాంత్ ఎన్ని చెప్పాడు, అలా అనుకున్నప్పుడు, ఇన్వాల్వ్ అయినప్పుడు అనుకున్నప్పుడు, మరి ముత్తు అంత పెద్ద హిట్ అయింది, నరసింహ అంత పెద్ద హిట్ అయింది. మరి ఆ సన్నివేశాలు రమ్యకృష్ణతో ఎదురుబోదు సన్నివేశాలు ఉంటాయి, అవన్నీ రజనీకాంత్ సలహాలు చెప్పే డైరెక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి చేయించడం అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మరి అప్పుడు అదేలా? అవును, అంటే అదే చనువుతో ఇక్కడ కూడా హెల్ప్ చేసేయడానికి ఉండొచ్చు కదా. అవును, ఇట్లా ఇవన్నీ రకరకాలు ఉంటాయి దీంట్లో. కాకపోతే హీరోలు చాలా సినిమాలు చేసి ఉంటారు కదా, వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి అంటే సీనియర్ డైరెక్టర్ల విషయంలో ఇన్వాల్వ్ కారు అసలు సాధారణంగా ఎవరు కూడా. కేఎస్ రవికుమార్ గారు సీనియర్ డైరెక్టరు, అలాంటప్పుడు ఇన్వాల్వ్ అవ్వరు. కొత్త దర్శకుడు ఎలా చేస్తాడని అపనమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఆ హీరోలు ఇన్వాల్వ్ అవుతారు. అతని మీద నమ్మకం లేనప్పుడు ఒకవేళ ఎలా చేస్తాడో ఏంటో, ప్రాజెక్ట్ చెడగొడతాడేమో అనుకున్నప్పుడే. ఇప్పుడు వశిష్ఠ డైరెక్షన్లో విశ్వమూర్తి సినిమా జరుగుతుంది. వశిష్ఠ ఆ సినిమా హీరోగా మాత్రం అతను ఫెయిల్ అయినా దర్శకుడు బింబిసార్తో అతను హిట్ కొట్టాడు. ఒక హిట్ కొట్టిన తర్వాత ఆ నమ్మకంతోనే చిరంజీవి లాంటి వాళ్ళు అవకాశం ఇస్తారు. అట్లా ఉంటుంది, నమ్మకంతో ఉంటుంది. కొత్తది అదే వశిష్ఠని అంతకుముందు బింబిసార చేయకపోతే వశిష్ఠ ఎట్లా చేస్తాడని భయం చిరంజీవి గారిలో ఉంటుంది. చిరంజీవి గారు అసలు వెంటనే ఒప్పుకోకపోవచ్చు కూడా. ఇలా ఉంటాయండి అన్నీ. చూద్దాం సార్, మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమస్య సమసిపోవాలని చెప్పేసి, సో ఇలాంటి వివాదాలు ఇక తెరకెక్కకూడదని చెప్పి అయితే కోరుకున్నాం. నమస్తే.